పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాను, నక్కను చూసి పులి వాత పెట్టుకున్నాను, ఏదో సామెత ఉంది. దాని గురించి మనకు అంత పెద్దగా తెలియదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఒక రీల్స్ చూసాను అనమాట. రీల్స్ చూసి ఎక్కడికి వెళ్ళి తింటాము, అది కామనే. కాకపోతే మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. విజయవాడ లోకాలిటీలో ఉంటే ఓకే, దగ్గరే కాబట్టి సరే వెళ్ళొచ్చేయచ్చు, మన ఇంటి దగ్గరలోనే కదా, మన స్టోర్ దగ్గరలోనే కదా అనుకోవచ్చు. కానీ ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి దాటి దగ్గర గుంటూరు దగ్గరలో ఈ సేనాపతి హోటల్ ఉంటే అక్కడికి వచ్చాము. మాకన్నా తిండిపోతులు, మాకన్నా ఇంకా వేస్ట్ ఇంకెవరైనా ఉన్నారో చెప్పండి. మరీ అంత పనికిరాదు కదా. డబ్బులు ఎట్లా వేస్ట్ చేయాలి, టైం ఎట్లా వేస్ట్ చేయాలి మాత్రం దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోమాకండి. ఇక్కడికి రాగానే 2 కోళ్ళను అయితే సగంగా చేసి ఇట్లా బొగ్గుల్లో పెట్టి కాలుస్తున్నారు. బాగా అనిపించింది అనమాట. సరే, దీని ఫుడ్ రివ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ముందైతే ఈ హోటల్ డీటెయిల్స్ చెప్తాను. కింద అయితే ఏసీ డైనింగ్ అనమాట. ఏసీ మొత్తం ఫుల్ ఏసీ ఉంది. కాకపోతే మొత్తం ఓపెన్గానే ఉంది. ఇంకా మనం పర్సనల్ కూర్చొని తినడానికి అట్లా ఏమి క్యాబిన్ లాగా అట్లా ఏమీ లేకుండా ఇలా ఓపెన్ ఏరియాలో ఉంది. ఇంకొంచెం బయటకు వచ్చి ఇంకొంచెం దారిలో నుంచి వెళ్తే మనకు అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో వస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఫొటోస్ అవి దిగడానికి బాగుంటుంది. నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి అక్కడ వాళ్ళని అడిగాను, ఇక్కడ ఇంకెక్కడ ఉంది డైనింగ్ అని చెప్తే ఇక్కడ పక్కనే ఉందని చెప్పారు. ఇంక అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా అట్లా ఉందన్నమాట. మరి ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ అవి దిగడానికి మాత్రం ఆఫ్టర్నూన్ టైం వస్తే ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి దిగడానికి బాగుంటాయి. 1 year ముందో 2 years ముందో ఇట్లాగే కార్లు బైక్లు చూసి మోసపోయి ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి మేము ఫుడ్ అనేది టేస్ట్ చేసామన్నమాట. కానీ చాలా సంవత్సరాల తర్వాత, చాలా డేస్ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు అందరూ ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు కాదు, అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, అది పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి అట్లా మోసపోయామో లేదో. ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా నేను ఫుల్ డీటెయిల్స్, ఫుల్ రివ్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ఇంతకీ ఈ సేనాపతి హోటల్లో మీరెవరైనా టేస్ట్ చేస్తారా? టేస్ట్ చేస్తే మీకు ఎట్లా అనిపించిందో మర్చిపోకుండా మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఒక 1 year ముందు ఒక ఫుడ్ రివ్యూ అన్నది ఇచ్చానమాట ఆ హోటల్కి. అక్కడ ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఇప్పటికీ కూడా నన్ను తిట్టుకుంటూ ఉంటారు జనం. నేను తిన్నప్పుడు బాగుంది, నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగాలేదు. ఇంకా అప్పుడు మళ్ళీ నేను వీడియో చేయడం కుదరలేదు అనమాట. అందుకే నేను అప్పటి నుంచి ఫుడ్ రివ్యూస్ ఇవ్వడం అనేది చాలా వరకు తగ్గించేశాను. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫుడ్ రివ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తా. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్.